ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. విశాఖకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. విశాఖ వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించి 8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 9న శస్త్రచికిత్స చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. విషయం తెలుసుకున్న భర్త సూరిబాబు తిరుపతికి చేరుకోగా అప్పటికే యమున మృతదేహాన్ని రహస్య ప్రాంతానికి తరలించారు. సూరిబాబు ఫిర్యాదుతో ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రం బాధ్యుడు బాలరంగడిని అదుపులోకి తీసుకున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు శాశ్వతి అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు కోడలే కావడంతో ఆయన ప్రమేయంపైన ఆరా తీస్తున్నారు.